తిరుగుబోతే చెడ్డవాడిగా ఉంటే తల్లిదండ్రులు ప్రేమించగలుగుతారా? ఒక దొంగగానో, ఒక తిరుగుబోతుగానో కొడుకుంటే ప్రేమించగలుగుతావా? కనిన కూతురు వ్యభిచార జీవితాన్ని జీవిస్తూ ఉంటే, చెడు జీవితాన్ని జీవిస్తూ ఉంటే, కన్న కూతుర్ని నువ్వు ప్రేమించగలుగుతావా? అంటే ఏంటి, నీ ప్రేమలో ఏం కోరుకుంటున్నావు? మంచితనం. నీ కొడుకైనా, నీ కూతురైనా నీ పట్ల మంచి ధోరణి కలిగి ఉంటే నువ్వు ప్రేమిస్తావు. లేకపోతే మనం ప్రేమించలేం. మానవ సహజం ఇది. నా మాట మీకు అర్థమైందా? ఇదేంటిది? మానవ సహజం. నీ భార్య నీతో వ్యతిరేకంగా ప్రవర్తించింది, నీకు లోబట్టం లేదు, నీకు ఎదురు తిరుగుతుంది, స్టిల్ దెన్ ప్రేమించగలుగుతావా? నీ భర్త త్రాగుబోతి, వ్యసనపరుడి, వేరొక అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ప్రేమించగలుగుతావా? ఓర్చుకోగలుగుతావా? అయినా తనను గౌరవించగలుగుతావా? అయినా తనను ప్రేమించగలుగుతావా? చెప్పండి, ప్రేమించగలుగుతామా? మానవ సహజం ఇది. ఎవరిని తట్టుకోలేము దాన్ని. ఎవరం కూడాను తట్టుకోలేము. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. దేవుని ప్రేమ ఒక మానవుడు చూపించే ప్రేమ వంటిది కాదు. వీటి అన్నిటికీ కూడాను అతీతంగా ఉన్నది దేవుని ప్రేమ. ఈ ప్రేమకు స్వార్థము అనేటువంటిది లేదు. ఈ ప్రేమకి ఏమీ లేదండి, స్వార్థము లేదు. ఇది నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఇదే ప్రేమ, ఇది నిస్వార్థమైనటువంటి ప్రేమ. పరిశుద్ధ వాక్యం చెప్పింది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, దట్ ఈస్ ద లవ్. ఎవరమై ఉండగా? మనం ఇంకనూ పాపముతో ఉండగానే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించారు. క్రీస్తు మన కొరకు మరణించారు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. రోమపత్రిక మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే అది 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 క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే నువ్వు తిరుగుబోతువైనా, వ్యభిచారివైనా, చెడిపోయిన వాడివైనా, ఎవరివైనా